హాయ్ హలో వెల్కమ్ టు తింగర్ బుచ్చే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటారా, మా ఫ్రెండ్కి బర్త్డే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. దానికోసం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఒక ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇదంతా తనకు తెలియకుండా చేయాలి. ఇప్పటికైతే మేము ప్రైవేట్ థియేటర్ బుక్ చేసాం. ఇంకా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేది పెండింగ్ ఉంది. అది చేసేసి మళ్ళీ వస్తాను. మాంబిని బాగున్నా అండి, మీరు ఎట్లున్నారు? హర్షిని బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాం. హర్షినికి చెప్పకూడదు, మీరు బెంగళూరుకి వచ్చేయండి, మీరు అంకుల్ వచ్చి ఇక్కడ ఆ పిల్లకి కొంచెం మేము ప్లాన్ చేసినాము. అక్కడ కేక్ కట్ చేపించేద్దాము. ఆ పిల్ల ఎట్లా ఫీల్ అవుతుంది అనేది మనం చూడాలి ఫస్ట్. ఏం పర్లేదంటే అయ్యో, ఆ పిల్ల ఫేస్ లో స్మైల్ చూద్దామని చేస్తున్నామండి. ఆ పిల్ల ముందే మిమ్మల్ని కలవాలి అంటుందా, హెల్త్ బాగలేదు అని చెప్పేసి. ఇంకా అందుకే అట్లా కలిసినట్టు ఉంటుంది, బర్త్డే రోజు హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసినాం. మీరు ప్రామిస్ ఎవరికి చెప్పకూడదు చూడండి. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ దర్ పేరెంట్స్. లెట్స్ సీ హౌ షీ విల్ ఫీల్. ఆంటీ అంకుల్ అయితే రిసీవ్ చేసుకున్నాను. చూడండి ఆ ఆంటీ ఫేస్లో ఎంత స్మైల్ ఉందో అసలు. మేము బుక్ చేసుకున్న ప్రైవేట్ థియేటర్కి అయితే వీళ్ళని పిలుచుకొని వెళ్తున్నాను. ఆ ఆంటీ అంకుల్ వాళ్ళ హ్యాపీనెస్కి అయితే లిమిటే లేదనుకోండి. అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ప్రైవేట్ థియేటర్ని చూసి. ముగ్గురం అయితే లొకేషన్కి రీచ్ అయిపోయాము. ఇంకా మా ఫ్రెండ్ని పిలుచుకొని మా ఫ్రెండ్స్ వస్తున్నారు. కేక్ కటింగ్ కావాల్సిన థింగ్స్ అన్ని తీసేసుకొని రెడీగా పెట్టేసుకున్నా. వాళ్ళు వచ్చేస్తే కేక్ కట్ చేద్దామని చెప్పేసి వీళ్ళేమో హుందాగా క్యాబ్లో వచ్చేస్తున్నారు. వచ్చేసిందండి వయ్యారి. నేను వాళ్ళని చూసి రండి 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 దయచెయ్యండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అని చెప్పేసి ఇన్వైట్ చేశాను. బర్త్డే గల్ కదా, అందుకే హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి కిరీటం పెట్టేసినాం. ఇంకా మెయిన్ థింగ్, ఆ పిల్లకి గంతలు కట్టేసి అక్కడికి పిలిచకపోయి వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తే ఆ పిల్ల హ్యాపీనెస్ ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నాం. సరే, మరి ఎంత సర్ప్రైజ్ ప్లాన్ చేసినందుకు ఆ పిల్ల రియాక్షన్ ఎట్లుందో మీరు కూడా చూసేయండి. రెడీ 1 హ్యాపీ ఇయర్స్ ఇప్పుడు వాళ్ళు ఎంతగా ప్లాన్ చేసినారు. చూడు బాగున్నారు. అర్రే క్యూటీ, ఎంత సంతోషంగా ఉండాలి అసలు. నీ ఏడికి నేను ఇంతగా చేసిండేది బ్రో. వాళ్ళ ముగ్గురు హ్యాపీనెస్ చూసి మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంతా మంచిగా ఉండే ఆ మూమెంట్. ఇంకా లేట్ ఎందుకు అని చెప్పేసి కేక్ కటింగ్ చేసేసాం. మా పాప అమ్మ కూర్చోయినా ఫస్ట్ మాత్రం కేక్ నాన్నకు పెట్టేసింది. హర్ మామ్ బి లైక్, నువ్వు నాకు కేక్ పెట్టలే. జోక్స్ అపార్ట్, ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ సర్ప్రైజ్ ఇచ్చినందుకు మేము అంతకంటే డబుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక్కసారి మా ఫేసెస్లో ఆ స్మైల్ చూడండి, మీకే తెలుస్తుంది మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. ద టాలెంటెడ్ గర్ల్ అంటే నేనే ఒక వీడియో ఎడిట్ చేశాను. చూడండి వీళ్ళంతా ఎమోషనల్ అయ్యారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు బుజ్జాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఎంతసేపు ఎమోషనల్ అయింది చాలు. ఇప్పుడు మా హ్యాపీనెస్ని చూసేయండి. కొద్దిసేపు చిల్ అయ్యాం డాన్స్ చేస్తూ. రెడ్ వెల్వెట్ కేక్ అయితే సూపర్ ఉండింది. తినేసి గ్రూప్ పిక్స్ తీసుకొని మంచిగా టైం స్పెండ్ చేసాం. మేమైతే బర్త్డే అన్నాక పార్టీ ఉండాలి కదా పుష్ప. సో ఇట్స్ టైమ్ టు ఈట్.
అని చెప్పేసి రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాం. ఎవరైనా బెంగళూరు ఎలంకాలో ఉంటే ఈ రెస్టారెంట్ని మాత్రం మిస్ అవ్వకండి. ఫుడ్ అద్దరిపోద్ది. ఫుడ్డే కాదండి, రెస్టారెంట్ అంబియన్స్ కూడా అద్దరిపోద్ది. మాకు ఇక్కడ సపసపవన్నీ తిని నోరు చెడిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి మంచిగా ఫుడ్ తినేసి డబ్బులు ఒక్క పెట్టుకుని వెళ్ళిపోతాం అందరం. ఒక్కసారి చూసేయండి రెస్టారెంట్ ఎంత పీస్ఫుల్గా ఉందో. కార్తీక మాసం అని చెప్పేసి వీళ్ళంతా వెజ్ తినేశారు. బట్ నేను మాత్రం నాకు నాన్ వెజ్ తినాలని చెప్పేసి ఉంది అన్నాను. సో నాన్ వెజ్ ఆర్డర్ చేసేసుకో అన్నారు. ఇక్కడ మెయిన్గా తినాల్సింది స్టార్టర్స్ అండి. క్రిస్పీ కార్న్, క్రిస్పీ పన్నీర్, మష్రూమ్ వేపుడు అండ్ నా కోసం అమరావతి కోడి వేపుడు ఆర్డర్ చేసేసుకున్నాము. సర్లే నా బుజ్జి పొట్టకి ఆ ఒక్క స్టార్టర్ చాలా అనిపించింది. ఆ తర్వాత వాళ్ళతో పాటు నేను కూడా కలిసి వెజ్ తినేసా. ఫుడ్ అయితే తినడం అయిపోయింది. ఇంకా మా బర్త్డే గర్ల్ వాళ్ళ డాడీ వచ్చి ఎక్కడ బిల్లు పే చేస్తారు అని చెప్పేసి ముందు నేను పే చేస్తా అని చెప్పేసి ఎగురుకుంటూ వెళ్ళింది. ఆ రోజు ఓవరాల్ సినారియో చూసిన తర్వాత నాకు అనిపించింది, మనకి మంచి జరిగితే మాత్రమే మనకి హ్యాపీనెస్ రాదు, వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తే కూడా మనకి హ్యాపీనెస్ వస్తుందని చెప్పేసి అర్థమైపోయింది. ఫుల్గా అలసిపోయాను నేనైతే. మనసు నిండుగా కడుపు నిండుగా చేసేసుకొని పీజీకి అయితే రిటర్న్ అయిపోయాను. ఓకే బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.